హలో టు ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి చూద్దామండి డిఎస్సికి సంబంధించి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క టీచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే ఇవి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా కొన్ని జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి అప్లోడ్ చేయడం జరిగింది. సో కాబట్టి అది కూడా ఒకసారి చూసుకోండి. స్పెషల్ స్కూల్స్, టీజీ, టీపీజీ, సో ఏవైనా సరే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది కామన్ అండి. సో కాబట్టి ప్రతి ఒక్క వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్గా ఉంది. సో అది కూడా చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ అయితే చూద్దాం దీనికి. ద స్పీకర్ ఆఫ్ ద ఫస్ట్ లోక్సభ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్. సో ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఎవరు అంటే జీవి మావలంకర్. నెక్స్ట్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్. సో భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పాటైన సంవత్సరం 1950. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఫర్ ఆర్ట్స్ ఈజ్ లొకేటెడ్ ఎట్. ఆర్ట్స్కి సంబంధించి సెంటర్ ఆఫ్ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. ఆప్షన్ 1. నెక్స్ట్ ద టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ ఇండియా పోస్ట్ హెల్ప్ సెంటర్. ఆప్షన్ 2 1924. సో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1098. అండ్ ఇక్కడ ఇండియా పోస్ట్ హెల్ప్ సెంటర్ వచ్చేసి 1924. ఇండియాస్ ఎక్స్టర్నల్ డెప్త్ డిక్లైన్డ్ బై 2.8% ఎట్ ద ఎండ్ ఆఫ్ జూన్ 2018. సో 2018కి సంబంధించి ఇది. దిస్ ఈజ్ $1 బిలియన్. సో $1 బిలియన్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే ఆప్షన్ 3 514.4. నెక్స్ట్ డెనా బ్యాంక్, విద్యా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ గోయింగ్ టు మర్జ్ ఫార్మ్ ఇండియాస్ డాష్ బ్యాంక్. సో ఎన్నో లార్జెస్ట్ బ్యాంక్. ఈ 3 బ్యాంక్స్ అనేవి డెనా, విజయ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ 3 కలిసి థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్గా ఏర్పడబోతుంది అనమాట, అన్నీ కలిసి. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్ 2018 వాజ్ అవార్డెడ్. సో అవార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 2018కి సంబంధించి నోబెల్ అవార్డ్స్ ఎవరు అంటే మిస్టర్ విలియం నారదౌస్ అండ్ మిస్టర్ పాల్ రోమర్. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ మ్యారేజ్ బై క్యాప్చర్ ద గర్ల్ డ్యూరింగ్ ద వేదిక్ పీరియడ్ ఈజ్ ఆప్షన్ 1 రాక్షస. అంటే వేదకాలంలో బలవంతంగా కన్యను తీసుకువెళ్ళి వివాహం ఆడే పద్ధతి. సో ఆ యొక్క పద్ధతిని రాక్షస పద్ధతి అంటారు. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఫోకస్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్, ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఆప్షన్ 4 హైలీ ఎన్లార్జ్డ్. అంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది ఎప్పుడంటే ఆబ్జెక్ట్ అనేది కాన్కేవ్ మిర్రర్కి దగ్గరలో పెట్టినప్పుడు. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. సో ఇండియన్ ఇండిపెండెన్స్ యొక్క ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగిందంటే 1857 ఇండియా రివోల్ట్, సిపాయి ఇమ్యూనిటీ అంటారు. 1857 సిపాయిల తిరుగుబాటు. గార్బా ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ ది స్టేట్. ఆప్షన్ 3 గుజరాత్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గార్బా అనేది డ్యాన్స్ ఫార్మ్స్ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. సో అవి చాలా ఇంపార్టెంట్. అండ్ కేవీఎస్కి సంబంధించి అండ్ అలాగే సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డ్యాన్స్ మీద అయితే కంపల్సరీ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో గార్బా అనేది గుజరాత్కి చెందిన డ్యాన్స్ ఫామ్. హిమాలయ మీన్స్. సో హిమాలయ అంటే ద అబోర్డ్ ఆఫ్ స్నో, మంచు నివాసము అంటారు ఈ హిమాలయాని. నెక్స్ట్ ద ఐడియా ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఆప్షన్ 1 ఫ్రెంచ్ రివల్యూషన్. సో స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం అనేవి దేని నుంచి తీసుకున్నారంటే ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి తీసుకున్నారు. లిటరసీ రేట్ ఆఫ్ కేరళ యాజ్ పర్ 2011 సెన్సెస్. సో 2011 సెన్సెస్ ప్రకారం లిటరసీ రేట్ ఎంత అంటే ఆప్షన్ 2 94%. పియానో వాజ్ ఇన్వెంటెడ్ బై. సో పియానో ఎవరు ఇన్వెంట్ చేశారు? ఆప్షన్ 3 క్రిస్టోఫెరీ. The term mixed economy was coined by option 2 James Keynes. సో మిక్స్డ్ ఎకనామీ అనే పద సృష్టికర్త ఎవరు అంటే జేమ్స్ కీన్స్. చాలా ఇంపార్టెంట్ ఆ బిట్. టోటల్ శానిటేషన్ బై 2019 is the slogan of this program. ఆప్షన్ 4 స్వచ్ఛ భారత్ అభియాన్. 11th WTO Ministerial Conference in 2017 was held at Buenos Aires. దిస్ కమిటీ డీల్స్ విత్ బ్యాంకింగ్ లాస్. సో ఏ కమిటీ బ్యాంకింగ్ లాస్కి సంబంధించిందంటే ఆప్షన్ 3 రాజ్ మన్నార్ కమిటీ.
The time gap between the question hour and the agenda is known as 0 hour. ఆప్షన్ 2 ప్రశ్న సమయానికి అజెండాకు మధ్య కాల వ్యవధిని ఇలా అంటారు 0 hour అని అంటారు. సో నెక్స్ట్ ఇబ్రహీం లోడి వాజ్ డిఫీటెడ్ అండ్ కిల్డ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్. సో ఎవరి చేతిలో? సో పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడి ఓడిపోయాడు ఆర్ చనిపోయాడు అంటే ఆప్షన్ 3 బాబర్. నెక్స్ట్ ద స్లోగన్ గో బ్యాక్ టు వేదాస్ వాజ్ గివెన్ బై. సో గో బ్యాక్ టు వేదాస్ అని స్వామి దయానంద సరస్వతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వాజ్ బిల్ట్ ఇన్. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎప్పుడు నిర్మించబడింది? ఆప్షన్ 3 3rd century BCలో, బిఫోర్ క్రైస్ట్ అంటారు బీసీ అంటే. ద ఏజ్ ఆఫ్ ద ఎర్త్ కెన్ బి ఎస్టిమేటెడ్ బై. సో ఆప్షన్ 4 రేడియోమెట్రిక్ డేటింగ్, యురేనియం లెడ్ డేటింగ్. సో దీనిని ఉపయోగించి భూమి వయస్సును అంచనా వేయచ్చు అనమాట. దేని ద్వారా అంటే రేడియోమెట్రిక్ డేటింగ్ అంటారు. సో దాంట్లో వచ్చేసి యురేనియం లేకపోతే యురేనియం లెడ్ డేటింగ్ అని కూడా అనొచ్చు దాన్ని. నెక్స్ట్ మండల్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఇన్ 1979 బై ఆప్షన్ 3 మొరార్జీ దేశాయ్. సో 1979లో మండల్ కమిషన్ను ఏర్పాటు చేసింది మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ బై దిస్ అమెండ్మెంట్. సో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులు, సో విధులను చేర్చబడినాయి అంటే ఆప్షన్ 42. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 42nd అమెండ్మెంట్ అనమాట. నెక్స్ట్ ద జిమ్నాస్టిక్స్ కోచ్ హానర్డ్ విత్ ద్రోణాచార్య అవార్డ్ ఇన్ 2016 వాజ్. సో ద్రోణాచార్య అవార్డ్ 2016 జిమ్నాస్టిక్స్లో ఎవరు అంటే ఆప్షన్ 2 విశ్వేశ్వర్ నంది. ఒక్కొక్కసారి స్పెల్లింగ్స్ కూడా మిస్టేక్ పడవచ్చు. సో విశ్వేశ్వర్ నంది. అకార్డింగ్ టు కమిటీస్ రిపోర్ట్ 41.8% పాపులేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ 25.7% పాపులేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఫర్ లివింగ్ బిలో పోవర్టీ లైన్. ఆప్షన్ 1 సో సురేష్ టెండూల్కర్. లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ వాజ్ ప్రపోన్స్డ్ బై. సో ప్రపోన్డ్ బై ఆప్షన్ 3 ఎం ఫారడే. లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ ఫారడే కనిపెట్టడం జరిగింది ఆర్ ప్రతిపాదించడం జరిగింది సూత్రాలను. ద మోస్ట్ ఫర్టైల్ రీజన్ ఆఫ్ ఇండియా. సో ఫర్టైల్ రీజన్ అంటే సారవంతమైన ప్రాంతం అంటారు. అది ఎక్కడ అంటే ద ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. సో లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఆప్షన్ 2 జెనీవా. నెక్స్ట్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ వాజ్ రిటన్ బై. సో ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే బుక్ను రాసింది ఎవరు అంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆప్షన్ 1 విజయలక్ష్మి పండిత్. ఇండియన్ ఎలిఫెంట్ ఈజ్ నాట్ ద స్టేట్ యానిమల్ ఫర్ ది స్టేట్. సో ఇండియన్ ఎలిఫెంట్ అనేది స్టేట్ యానిమల్ కానిది ఏది అంటే ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్ ఏది అంటే సో బ్లాక్ బక్, కృష్ణ జింక. సో మిగతా వాటికి ఏనుగు అనేది రాష్ట్రం జంతువు అనమాట. కర్ణాటక, కేరళ అండ్ జార్ఖండ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి అయితే కాదు. నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 2017 వాజ్ అవార్డెడ్ టు. సో 2017లో నోబెల్ ప్రైజ్ లిటరేచర్కి సంబంధించి ఆప్షన్ 2 కజువో హిషిగురో. సో కజువో హిషిగురోకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది లిటరేచర్కి సంబంధించి. సింగపూర్స్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఈజ్ ఆప్షన్ 2 హలీమా యాకోబ్. This planet made its closest approach to Earth since 2003. Option 4 Mars. The country which was world's largest radio telescope. Option 1 China. Expand IGST. So IGST యొక్క full form వచ్చేసి option 3 Integrated Goods and Service Tax. Next, recently developed a robot that can create 21 future jobs. Option 2 AI. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.